ప్రతిరోజు మనల్ని ఫోన్లో చూస్తూ ఎంతగానో ఇష్టపడుతూ అభిమానించే వాళ్ళ ఇంటికి సడన్గా వెళ్ళి కనిపిస్తే ఎలా ఉంటుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్ గా మనం లాస్ట్ పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లెంత్ పెరిగిపోయిందని పార్ట్ 2 గా అప్లోడ్ చేస్తాను. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ వీడియోలో ముందు చెప్పాను, ముందు వీడియోలో కూడా చెప్పాను. తినిపోయే ముందు రుచి ఎందుకు మీరే చూసేయండి. నీ కూతురు ఏం అడగలేదా? కోరిని కావ్యం తీసుకురమ్మందా? సెంటిమెంట్ తో కొట్టావురా అందుకని చెప్పేసి కొంచెం తీసుకురా. సరే తీసుకో. లేకపోతే నేనే ఆటో పంపిస్తావా? నువ్వు ఆటో పంపిస్తానంటే ఏమైంది, వచ్చిద్దిలే. రాపోయింది నేను తీసుకొస్తాలే. అయినా ఇలా అడిగారంటే అసలు కావ్యానే వచ్చింది. సో అదనమాట మ్యాటర్. మా అత్తయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు మన సబ్స్క్రైబర్. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టుగానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనగా మా అత్తయ్య నా ఛానల్ చెప్పిందేమో అనుకున్నాను. కానీ ఎవ్వరు చెప్పక ముందు నుంచే జనరల్ గా అందరిని చూసినట్టే వాళ్ళు మన వీడియోస్ ని ఫాలో అవుతూ ఉన్నారంట. ఒక రోజు మా అత్తయ్య మన ఛానల్లో కనిపించినప్పుడు, ఈ అక్క నీకు తెలుసా అని అడిగితే, తను నా కోడలే అని చెప్తే, ఏంటి నువ్వు యూట్యూబర్ అత్తవా అని అన్నారంట. దానికి మా అత్త, నేను యూట్యూబర్ అత్తను కాదమ్మా, నా కోడలే యూట్యూబర్ అయింది అని చెప్పిందంట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో అలా వాళ్ళు ఎప్పటి నుంచో అడ్మైర్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం వాళ్ళకి తెలిసింది. సో ఇంకా నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళ అమ్మని ఇంతవరకు వాళ్ళ చిన్న పాప ఎప్పుడు ఏమీ అడగలేదంట, ఫస్ట్ టైం నన్ను అడిగింది. సో అంతలా అడిగిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంక వాళ్ళైతే మన కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆటో పంపించారు. కానీ ఆంటీతో నేను రావట్లేదని పిల్లలకి చెప్పమని చెప్పాను, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని. నౌ ఇట్స్ టైమ్ టు సీ దేర్ రియాక్షన్స్. చూసా 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 ఒక హృదయం ఓకేనా? హ్యాపీగా చూడాలన్నాగా అది నీ ముందు నుంచి పెట్టా. అమ్మా అమ్మా నీ వెన్నెలా. హ్యాపీయా? మా అమ్మ ఎప్పుడు కోరదు, అలాంటిది కోరింది. అక్కడ మన ఇంటికి రావాలి అని నీకోసం వచ్చా. ఓకేనా? మా రోజు అయితే బాగా ఫీల్ అయింది. దానికి సడన్ గా చూసేసరికి నేను అంత కష్టపడి లిటిల్ సబ్స్క్రైబర్స్ కి షాక్ ఇద్దామని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే, నేను వెళ్ళిన టైం ఎలా ఉందంటే, ఆ ఊరు మొత్తం మీద ఎక్కడ పవర్ లేదు. అప్పటికప్పుడు అనుకోకుండా ఈవినింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి ముందుగా ప్లానింగ్ ఏమీ లేదు. నేను వాళ్ళ కోసం ఏమీ తీసుకోలేకపోయాను. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో ఎందుకులే, నా కోసం ఎదురు చూస్తుంటారు కదా, ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటే దారిలో తీసుకోవచ్చింది మా అత్త. కానీ బ్యాడ్ లక్, అక్కడ పవర్ లేదు, పైగా పల్లెటూరు. స్వీట్స్, చాక్లెట్స్ అలా ఎన్ని వెతికాను, అసలు ఈవెన్ 5 స్టార్ చాక్లెట్ కూడా దొరకలేదు. ఇంకా చివరికి అక్కడ ఒక సంగం డైరీ ఉంటే అక్కడ బాసంతి తీసుకొచ్చి ఇచ్చాను. అక్కడికి వెళ్లే వరకు, వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురు కోసం వచ్చాను. ఐ మీన్ అంటే వాళ్ళ ముగ్గురే అడిగారు, అక్కడ ఉంది వాళ్ళ ముగ్గురే అనుకున్నాను. సో అందుకే వాళ్ళ ముగ్గురు కోసం కొనుక్కెళ్ళాను. కానీ తర్వాత వీళ్ళకి సర్ప్రైజ్ కాదు, నేను షాక్ అయ్యాను. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. వీళ్ళలో ఒక పాప వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పింది కావ్యకి వచ్చింది అని చెప్పి. అందరూ కూడా అక్కడ ట్యూషన్ లో ఉన్నారంట. ఇంక నేను వచ్చానని అలా చెప్పగానే ట్యూషన్ లేదు, ఏం లేదు, బుక్స్ అన్ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. అవునా? నిజమా? 30 years ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. సెకండ్ క్లాస్ పిల్లలు కొట్టుకుంటారు మా చండాలంగా. మా వాయిసే అంత, వాయిసే బేస్. మీ అమ్మాయి అందరూ నుంచి వస్తే టిఫిన్ తినండి అంట. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. మేము అట్టు పదత్తి వెళ్ళిపోదాం. ఈ డబ్బులు చూడలేము. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏ క్లాస్ మీరందరూ? మీలో నా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరు? చూడకపోతే చూడపోయారు, సైలెంట్ గా ఉండాలి. చూడలేదు నా మొహానే చెప్తున్నారు. కదా ఎంత
క్లారిటీగా ఉన్నారు. ఇట్స్ ఓకే, సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. చూడరు నన్ను చూడడానికి ఎందుకు వచ్చారు? అంటే అది సెలబ్రిటీ అనండి, సెలబ్రిటీ అనండి. అదే చూడకండి ఎలా డిసైడ్ అయ్యారు. చూడ సరే కొన్ని ఏది సైలెంట్ ఉండండి, చూసేవాళ్ళు మిగతా వాళ్ళు చూస్తారుగా. నువ్వు ఊరుకోమా, అంటావు. సరే నేను అడుగుతా, అక్క రియల్ గా బాగుందా ఫోన్ లో బాగుందా కదా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పుడు చేయమంటారా వద్దంటారా? నా వీడియోస్ లో మీకు బాగా నచ్చిన వీడియో ఏంటి? యూనివర్సల్ ఆన్సర్ అయితే నువ్వేది చూడకుండా చాలా చెప్తున్నావా? చూసింది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు, సోషల్ మీడియాలో ఎవరితో పరిచయం లేదు, మనకంటూ ఒక టీము ప్రొసీజర్ వెనకుండి సపోర్ట్ చేస్తూ మంచి చెడ చెప్పేవాళ్ళు ఇలా అసలు ఏమీ లేదు. ఒక నార్మల్ పల్లెటూరు మధ్యతరగతి అమ్మాయిని ఇలాంటి ఒక రోజు నాకు వస్తే బాగుండు అని స్టార్ట్ చేసిన కొత్తలో ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఈ రోజున ఇంతమంది ప్రేమ అభిమానాలు పొందుతున్నానంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని నేను మర్చిపోలేను. ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటాను. ఇప్పుడున్న స్టూడెంట్ లైఫ్ కి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి నేను మీకు తిరిగి ఏమీ చేయలేకపోతున్నాను కానీ బట్ డెఫినెట్లీ వన్ డే ఖచ్చితంగా మీ అందరి రుణాన్ని తీర్చుకుంటాను. చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కలుద్దాం 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 అని. డెఫినెట్ గా కలుద్దాం. మనం 100K క్రాస్ అయిన వెంటనే ఖచ్చితంగా మీటప్ అనేది ప్లాన్ చేద్దాం. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే చెత్త అడగడం మర్చిపోయాను, వీడియో స్టార్ట్ చేసే ముందే లైక్ చేయాలి కదా, చేసారా? చేసి ఉండరు, ఒకసారి చూసుకొని లైక్ చేసేయండి. ఇక్కడికి వస్తాను అప్పుడు కొనిస్తాను, గుర్తుపెట్టుకో. ఏంటంట ఫోన్ లేదంట, ఫోన్ లేకపోతే ఓకేనా? గుర్తుపెట్టుకో. నాకు తెలియదురా మీరు ఇంతమంది వస్తారా, అట్లీస్ట్ చాక్లెట్స్ అన్నా తెచ్చేదాన్ని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? రేపు స్కూల్ పడి చాక్లెట్లకేగా. ఇందాక చెప్పాను కదా, ఒకప్పుడు వెనక సపోర్ట్ చేయడానికి మంచి చెడు చెప్పడానికి ఎవరు లేరని. కానీ ఇప్పుడు నాకు ఎంత ధైర్యం అంటే నా వెనక నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. నాకు ఏ కన్ఫ్యూజ్ వచ్చినా, ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది నా సబ్స్క్రైబర్. ఈవెన్ మా అమ్మని అనేది అడిగినా సరే ఒకసారి వాళ్ళని అడిగి చెప్తానమ్మా, సబ్స్క్రైబర్స్ని అడిగి చెప్తాను, యూట్యూబ్లో అడిగి చెప్తాను. ఇలా ప్రతిదీ కూడా మీ ఒపీనియన్ తీసుకుంటున్నాను, మీరు చెప్పే ప్రతి మాటని రెస్పెక్ట్ చేస్తున్నాను. నాకంటే ఇప్పుడు మంచి చెడు చెప్పడానికి ఎంతమంది ఉన్నారు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అసలు నేను మీకు ఎంతలా కనెక్ట్ అయిపోయానంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సమ్వన్ మన ఛానల్ ఇచ్చేయమని అడిగారు, ఫ్రీగా కాదు కొంత అమౌంట్ ఇస్తారు. ఆ ఆఫర్ కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే ప్రెసెంట్ మా ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం గట్టెక్కేవి. కానీ నో అని చెప్పడానికి నాకు సెకండ్ టైం కూడా పట్టలేదు. లక్షలు కాదు కదా, కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ పని ఎప్పటికీ చేయలేను. ఏమో ఇలా పోల్చి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మన కడుపున ఒక చిన్న బేబీ పుడితే ఎంత అపురూపంగా ప్రేమగా పెంచుకుంటామో నా యూట్యూబ్ ఛానల్ నాకు అంత అపురూపంగా అయిపోయింది. అసలు అంతెందుకు ఈ 1 week 10 days నుంచి నాకు వాయిస్ ఇవ్వడానికి కుదరక రీల్స్, డాన్స్ ఇలాంటి నా వాయిస్ లేని వీడియోస్ పెడుతున్నాను. కామెంట్స్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయినా. అంతేనండి, ఏంటో అసలు తెలియని బాధ, ఏదో కోల్పోయినట్టు, మన మధ్య కనెక్షన్ మిస్ అవుతున్నట్టు ఎంత బాధపడుతూ ఉన్నాను. ఏంటోలే అలా మాట్లాడుతూనే ఉంటాను. సో ఫైనల్లీ వీడియో అయితే ఈ రోజు ఇదే. ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. సో కింద ప్లేస్ సరిపోక పైకి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా అక్కడే సబ్స్క్రైబర్స్ ఇంట్లోనే డిన్నర్ చేసి రిటర్న్ అయ్యాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి చెప్తా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యం